గుంటూరు జిల్లా తెనాలిలో అంగన్వాడీలు చేపట్టిన దీక్ష 4 రోజులకు చేరుకుంది. అంగన్వాడీల దీక్షలకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. అంగన్వాడీలతో పాటు దీక్ష శిబిరంలో కూర్చుని నాదెండ్ల మనోహర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని నాదెండ్ల అన్నారు. అంగన్వాడీల విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. జనసేన పార్టీ అంగన్వాడీలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి, లేకపోతే లేబర్ యాక్ట్ కిందనే సరే కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్, వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవడం, మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్డుకి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి. నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది. ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాడు గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలి అనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ, మీకు మద్దతు తెలుపుతూ